నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు నిరీస్ కిచెన్. అందరు బాగున్నారండి? మేమైతే బాగున్నాం, మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాము. ఈరోజు మళ్ళీ ఒక వంటకంతో మీ ముందుకు వచ్చినామండి. ఎందుకంటే మేము మీకు మంచి మంచి వంటలు చూపించాలన్న ఒక నాకైతే మా ఇంట్లో మేము ఏమేమి చేసుకుంటామో అన్నీ మీకు పరిచయం చేయాలని ఇంతవరకు నేను తీసుకొస్తున్నానండి. ఒకసారి ఏం రెసిపీయో మా మమ్మీ చెప్తుంది, వినండి. అమ్మ చెప్పే. ఇవాళ మనము శనగపప్పు కోడి కూర అది ఈ రెండు వేసి ఒక దగ్గర మేము చేస్తాం, మీకు చూపెడతాం. చూడండి, మా ఇంట్లో చిన్నప్పటి రెసిపీ అండి, నా చిన్నప్పటి రెసిపీ అది. ఇప్పుడు కొత్త చిట్టం కాదు, మొదటి నుండి చేస్తాం మా ఇంట్లో, అందరికి ఇష్టం ఇది. అందుకే ఇప్పుడు మీకు చూపెడుతున్నాం, ఇది చేసి చూడండి. శనగపప్పు చికెన్ అంటే కొంచెం ఫేమస్ రెసిపీ అండి, అది అందరూ చేస్తారు కానీ ఎవరి టేస్ట్ వాళ్ళు ఎప్పుడు చెప్తారే ఉంటాయి. పాతకాలంది మారి అది అప్పుడు అంటే ఫ్యామిలీ పెద్దగా ఉంటుండే కదండి. ఆ పెద్ద ఫ్యామిలీకి కంపల్సరీ ఇవి వేస్తుండే, వేసి శనగపప్పు చేసి కోడి కూర అనేసి వండుతుండే. ఎంత టేస్ట్. పాతకాలంలో ఎట్లా జొన్నరెట్లకు చపాతీకి దానికి దీనికి ఎక్కువ ఎక్కువ మంది ఉంటే ఇట్లే చేస్తుంటే మేము అప్పుడు చాలా ఫేమస్. అది ఎంత టేస్ట్ ఉంటుందో చాలా బాగుంటుందండి, చాలా రుచి ఉంటుంది, ఎంత బాగుంటుంది. మీరు ఒకసారి అలా మనకు అలా పొడి కూర లేకుండా పర్వాలేదండి, అని ఈ పప్పే ఇష్టం అండి. ఓన్లీ పప్పుతో తినేసేయచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. రండి రెసిపీలోకి వెళ్దాము. వేస్తున్నామ్మా నేను. నెయ్యి 4 చెంచాలు పడతాయి. 4 చెంచాలు వేసిన. పసుపు సరిపోతుంది. ఇంకా సరే గరం మసాలా అల్లేస్తాం కొంచెం, సరిపోయి. 4 స్పూన్ల కారం అండి, 2 స్పూన్ల ధనియాల పొడి, ఒక 2 స్పూన్ల సాల్ట్, కొంచెం 1 స్పూన్ పసుపు. ఇవన్నీ ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకోవాలి ఇవన్నిటికి. అంతేనమ్మా? అంతే, దీన్ని పట్టించుకోవాలి అంత మనం ఇట్లా కలుపుకొని. ఏమేయాలమ్మా? కొంచెం నూనె పోయి. ఇది ఈ కోడిని కాల్చిపిచ్చి కట్ చేపించినామండి. ఇది అమ్మ చెప్పింది బాగుంటదంట, అట్లా అందుకని అట్లా చేస్తున్నాం. మనము నాటుకోడి కాదు, ఇది మామూలుగా బాయిలర్ కోడి అంటారు కదా, అదేనండి ఇది. అంటే ఇది ఇక్కల మీద కాల్చుకొని తెచ్చిరు అన్నట్టు, మంచిగా ఉంటది. ఇది పప్పులు వేస్తే ఇట్లా చేస్తేనే బాగుంటది. బాగుంటది అంట. అట్లా మ్యారినేట్ చేసినాం కదండి మనము, ఒక 10 నిమిషాలు పెట్టు. 10 నిమిషాలు పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలా మ్యారినేట్ చేసుకొని. ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి ఇది మ్యారినేట్ చేసుకొని. అప్పుడైతే మంచి ముక్కకు మసాలా పడుతుంది అంటుంది అమ్మ. సరేనండి. నీరజా ఇప్పుడు నూనె పోయి. ఎంత టేస్ట్ ఉంటుంది కదమ్మా ఈ కూర. అది భలే బాగుంటుంది, దానికి సొరవనే బాగుంటుంది. పప్పు అది మిక్స్ అయ్యి ఈ ఫోటోలో మేము ఫ్రై అంటే చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు, బాగుంటుంది. ఇప్పుడు అన్ని ఫ్రైలు అయిపోయినాయి. ఫ్రైలు ఏం బాగుంటాయి, ఇట్లా చేసుకొని చూడండి ఎంత బాగుంటుంది, అది చాలా బాగుంటుంది. అమ్మకైతే ఫ్రైలు అంటే నచ్చవు. మా అమ్మ మాకు చేసి పెడుతుండేది, అవి మాకు అలవాటు, మేము చేసి మా పిల్లలు పెట్టాము. అప్పుడు ఏమేయాలమ్మా? నూనె వేయాలా? సాజీరేనా? సాజీరే, కొంచెం సాజీరా, ఒక 2 బగారాకులు, మసాలా, లవంగాలు ఒక 3-4, ఇలాచీలు ఒక 4, కొంచెం పట్ట, కొంచెం పువ్వు. సరిపోతుంది. చాలా ఎలా ఉల్లిగడ్డలు వేసుకున్నది మంచిగా ఫ్రై కావాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం పేస్టా మొత్తం వేసేయాలా? మొత్తం 2 చెంచాలు అంత ఉందండి అల్లం పేస్ట్. 2 చెంచాలు. పుదీనా వేయాలా? కొత్తిమీర పుదీనా 2 నెయ్యి. తర్వాత మళ్ళీ వేయాలి. అవునా?
అవుతుంది. ఇంకోటలా కొంచెం సిమ్లో పెడతామండి. కలపాలా? కలిపి ఇప్పుడు మనం టమాటా వేయాలి. ఇలాంతా ఉడికిపోతుంది కదా, మంచిగా మంచి కలర్ వచ్చింది మనకి ఇట్లా. అట్లంతా సిమ్లో మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు టమాటా వేయాలా? ఇవి 2 టమాటాలు ఉన్నాయండి. ఇవి టమాటా వేసి ఇప్పుడు పప్పు నీరజా. ఈ పప్పు ఉడకబెట్టినావమ్మా? ఒక సీపడి మరి ఇది శనగపప్పు. శనగపప్పు కొంచెం అండి అమ్మ. ఇగో అట్లా చేసుకొని వేసుకోవాలి. ఇట్లా ఎక్కువ కూడా కాదు, ఒక విజిల్ పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనకి చికెన్తో కూడా ఉడకాలి కదండి. అందు గురించి ఒకటే విజిల్. ఇది ఒక గ్లాస్ శనగపప్పు అండి. ఇది 1 kg చికెన్కి 1 గ్లాస్ శనగపప్పు. మీ ఇష్టం, మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఎక్కువనైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. మేమైతే మా ఇంట్లో అందరు తింటారు కాబట్టి మేము ఎక్కువనే వేసుకున్నాము. చూడండి ఇప్పుడు అది కలుపు. దీని రుచి వేరు, దీని టేస్ట్ వేరు. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేస్తున్నామండి. చూడండి ఇగో ఇంత వాటర్ వేస్తున్నాం. ఇక మళ్ళీ వేయొద్దు, ఇక చాలా ఇంతనే అంటుందమ్మా. ఇంత వేసేసి మనకి అట్లా పప్పులే ఉంటుంది. ఇట్లయితేనే అమ్మ. ఈ చికెన్ కర్రీకి పూరీలు చేసుకుంటాం కదమ్మా, చేసుకుందామా? బాగుంటాయి పూరీలు, రుచి ఉంటుంది. ఎంత బాగుంటుంది తెలుసా అండి. సూపర్ కాంబినేషన్. పూరీలు అంటేనే తింటారు. ఆ కర్రీకి పూరి చాలా టేస్ట్గా ఉంటుంది. మనం పూరీలు చేస్తాం, బాగుంటుంది. చేద్దాం. పూరి ఈ రెసిపీలు అన్నీ వేసేసి పక్కన పెట్టి మనము ఆ పూరీలు స్టార్ట్ చేస్తాము. సరే, మేము బాగా తింటుంటామండి. ఇప్పుడైతే మా ఇంట్లో చికెన్ ఉన్నదంటే పూరి చేసుకుంటాము. చికెన్కి పూరికి బాగుంటుంది టేస్ట్ అనేసరి. చిన్నపిల్లలు అందరు కానీ వీళ్ళు కానీ అందరూ పూరి కావాలి ఫస్ట్. పిల్లలు చపాతీ తింటాం. పిల్లలందరికీ ఇష్టం. ఈమెకేమో జొన్న రొట్టెలు, చపాతీ, ఇవి 2 కావాలి మీకు. కూర అమ్మాయి శనగపప్పు వండినావా? అవును. ఇప్పుడు ఈ శనగపప్పు మాంసంలో కూడా వేస్తారు. బాగుంటుంది. మాంసంలో వేస్తే కూడా పప్పు దాల్చిన లెక్క అవుతుంది. అది బగారన్నంకు దేనికైనా మటన్ దాల్చా అండి. అది ఇంకా చాలా బాగుంటుంది. అది అంటే కాశ్మీర్ కూర అని పచ్చికారం అన్ని వేసి పేస్ట్ చేసేస్తాం. అది ఒకటి మటన్, అది ఒకటి బాగుంటుంది. మా అమ్మ ఏం చేస్తుండే అండి, మేము చిన్న ఉన్నప్పుడు కీమా తెస్తుండే కదా. కీమాని ఏం చేస్తుండే, కొంచెం కీమా ఉంటుండే కదండి. అప్పుడు ఎక్కువ క్వాంటిటీలు ఎక్కువ తీసుకురాలేదు. కొంచెం కీమా ఒక 1/2 kg కూడా తెస్తుంటేనమ్మా. 1/2 kg కీమాకు దంచి దాంట్లో పుట్నాలు అన్నీ వేసి అదొక కిలో చేస్తుండే మంచిగా. అవన్నీ అయినాక మనము నూనెలో అన్నీ వేసుకొని ఇట్లా ఫ్రై పెడతామా, నీళ్ళ మూత పెడతాం. ఆ నీళ్ళ మూతలనే ఉడుకుతా, కిందంతా నీరు ఇడుస్తుంది. ఆ నీరు ఇడిచినాక ఆ నీళ్ళనే మంచిగా అవుతుంది. ఇట్లా ముక్క గట్టిగా అవుతుంది. మళ్ళీ ఆ సొరువు కూడా హల్వా లెక్క అవుతుంది. 1/2 kg కీమాకు కిలో చేస్తుండండి. అది చాలా బాగుంటుంది. దాని అంచుకు పప్పుచారు చేస్తుంది. నేను సూపర్ ఉంటుందండి ఆ పప్పుచారు. దానికి 2 వీడియో చేద్దామమ్మ. ఆ 2 చేసి పెడదాం. పప్పుచారు, కీమ ముట్టి బాగుంటుంది. అమ్మ మంచిగా చేస్తుంది. అది చేసుకున్నా అన్నీ తెచ్చుకోపోదు కాదు, అన్నీ అనుకుంటున్నామండి. వీడియోలు ఏడో ఒకదానికి ఇంకా చేస్తూనే ఉన్నాం, కానీ టైమే సరిపోవట్లేదు. ఏం చేద్దాము. ఏవేవో మధ్యలో ఏవేవో వస్తుంటాయి. గరం మసాలా, గరం మసాలా కొంచెం. దాని తర్వాత ధనియాల పొడి అన్నీ ఫస్ట్ వేసినాక మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం వేయాలి కదా. అట్లా ధనియాల పొడి కొంచెం ఇంత చాలా సరిపోతుంది. అన్ని స్పైసెస్ వేయాలన్నమాట. ఇక కొంచెం కొత్తిమీర కదా. చూడండి అట్లా ఉంటదండి. శనగపప్పులే ఉంటది. అది శనగపప్పు చికెన్ కర్రీ టేస్టీ. శనగపప్పు వేసే ఇది అంటారు. ఇట్లా పప్పులే ఉంటది. చిన్నపిల్లలు కూడా ఇష్టంతో తింటారు. దాని గ్రేవీతోనే అన్నం తినేయచ్చు మనం, అంతే. అది 2 రోజులు ఉన్నా ఖరాబ్ కాదు, బాగానే ఉంటుంది. శనగపప్పు వేస్తే పాడైపోతుంది అనుకుంటారు, కానీ బాగుంటుంది. అమ్మవుతుంది చిన్నది. కొంచెం కొత్తిమీర వేసి
వేడి వేడి శనగపప్పు కోడి కూర రెడీ అయిపోయిందండి. మళ్ళీ అంటే వేడి వేడి పూరీలు మీ గురించి ఇవన్నీ పూరితోటి తినాలి. మా కూతురు తింటారు చూడండి. మా అమ్మ ఎందుకు ఎట్లా అంటుంది తెలుసా, ఈరోజు అమ్మ ఫాస్టింగ్ కూర్చొని మా కూతురు తింటదని చెప్తుంది. అది ఎలా ఉంటుందో చూసి చెప్తాను మా కూతురు. చూడండి ఎంత బాగా అయిందంటే మీరు కూడా తప్పకుండా చేసుకోండి, ఎందుకంటే టేస్ట్ మిస్ కావద్దు. మంచి టేస్ట్ ఇది. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తాను, తొందరగా టేస్ట్ చేయాలని నాకుంది. ఎందుకంటే ఇక ఇప్పుడు ఎప్పుడు తినాలని ఉంది నాకైతే. తిను తిని ఎలా ఉందో చెప్పండి. అంటే ఇప్పుడు నువ్వు మార్కులు నువ్వు వండినావు కాబట్టి నేను వేయాలమ్మా మార్క్స్. నువ్వు కాదు. తినమ్మా తినమ్మా. కాలుతుంది. వేడి వేడి ఉంటుంది. ఫస్ట్ మీకేనండి, ఎప్పుడు మీకే ఫస్ట్, తర్వాత మేము. మా అమ్మకి 100కి ఎన్ని మార్కులు వేయాలో ఎందుకంటే నేను తింటున్నా కదండి, నేనే చెప్పాలి. ఇప్పుడు ఇగో ఈ మీరు పూరి కూడానండి కొంచెం నూనె పోసి తీసుకుంటామా, ఇట్లా పూరి మెత్తగా ఉంటుంది, భలే రుచి ఉంటుందండి. నేను ఇట్లా నిలవతి ఇవన్నీ తినేస్తామా. తిను. నిజం చెప్పాలండి, చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా మీరు ట్రై చేయండి. టేస్ట్ మాత్రం మిస్ కావద్దండి, ఎందుకంటే అమ్మకు ఇప్పుడు 100కి 100 మార్క్సే. ఒక్కడు కూడా తక్కువ లేదు, ఎందుకంటే అంత టేస్ట్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీ మిస్ కావద్దండి. ఈ కాంబినేషన్ పూరి బాగుంటుంది అనేసి మేము పూరి వేసుకొని తింటున్నాం. ఎప్పుడు మా ఇట్లా ఇంట్లో చేస్తే చిన్న పిల్లలకు కూడా ఇష్టం ఉంటుంది, చిన్న పిల్లలు తింటారు, ఎవరైనా ఇష్టంతో మా ఇంట్లో కూడా ఎప్పుడు ఇట్లా పూరి చికెన్ ఉందంటే పూరి ఉండాల్సిందేనండి, అంత బాగుంటుంది పిల్లలకు మరి ఇష్టం. అని పెద్ద పిల్లలు చపాతీ తింటాం కానీ Like చిన్న చేయండి. పిల్లలు తినలేరు కదా చపాతీ. అమ్మా. ఇది ఎవ్వరు మిస్ కాదు, అదే ఎందుకంటే కదా. కాకపోతే ఈ చికెన్ని కొద్దిగా కాల్స్తే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ట్రై చేయండి. ఏదైనా బాగుంటుంది, ఏదైనా బాగుంటుంది. కానీ ఇక ఇంకా ఇది నాటుకోడితో కూడా బాగుంటుంది కదమ్మా. నాటుకోడి పులుసు ఇంకా బాగుంటుంది. మాకు నాటుకోడి దొరకలేదండి, ఈ రోజు చేద్దాం అనుకున్నాం కానీ నాటుకోడిలో మేము ప్రత్యేకంగా ఈ శనగపప్పు నానబెట్టి మిస్ అయిపోయింది. అది నెక్స్ట్ టైం అది మళ్ళీ సారి చూపెడతా నేను, అది వేరేటి చూపెడతా. నెక్స్ట్ టైం మళ్ళీ వేరే చూపిస్తామండి. అది ఇప్పటికైతే అదే కోడిని ఏం చేస్తారంటే మంచి దాన్ని కాల్చిపిచ్చి చేసిర్రు. కాకపోతే టేస్ట్ కొంచెము దాని టేస్ట్ రాదు అనుకోండి, దీని టేస్ట్ దీనిదే, దాని టేస్ట్ దాన్ని దానిదే. వేరే దీన్ని వేరే. కానీ ఇప్పటికైతే చాలా 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 బాగుందండి. ఇది మీరు అస్సలు మిస్ కావద్దు. ఇది ఇంతవరకు మా వీడియో మీరు ఇంతసేపు మా గురించి టైం స్పెండ్ చేసుకొని వీడియో చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. నా వీడియోని చూసినందుకు ఇంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. తెలుసు కదండి, ఎప్పుడు చెప్తూనే ఉంటాయి. మీరు అనుకుంటారే ఎప్పుడు చెప్తూనే ఉంటుంది, మేము ఏం చేయాలండి చెప్పాలి కదా. మీ దానికి మా వీడియోలు కూడా రావాలి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వస్తాయి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, రిక్వెస్ట్ అండి. బాయ్.